ఆ సాహో శిష్యులందరినీ హతమార్చాడు. మా గురువుగారు దివ్యశక్తులతో అక్కడి నుండి అదృశ్యమయ్యారు. అదృశ్యమైపోయి కొన్ని రోజుల తర్వాత మా గురువుగారు పంచభూతాలను తన ఆధీనంలో తీసుకుని ఆ సాహోను అంతం చేసి వాడి ఆత్మను బంధించాడు. రండి గురువుగారు, రండి. గురువుగారు, మీ ఆయుసు గట్టిదే. చనిపోయారనుకున్నా ఇంకా బ్రతికే ఉండారన్నమాట. నువ్వు నేర్చుకున్న విద్యలు లోక కళ్యాణానికి ఉపయోగిస్తానని మాటిచ్చావు. మాట తప్పావు. మాట నిలబెట్టుకోవడానికి నేనేమో శ్రీరాముడినా? రావణాసుర వారసుడిని. నా కోసం ఈ లోకాన్ని గుప్పిట్లో పెట్టుకున్నా. ఈ లోకాన్ని నువ్వు గుప్పిట్లో పెట్టుకోవడం కాదు, నిన్ను ఈ లోకంలోనే లేకుండా చేస్తా. ఓం భస్మాయ నమః. ఓం భస్మాయ. ఓం హ్రీం క్లీం వశమానయ స్వాహ. ఓం హ్రీం క్లీం వశమానయ స్వాహ. వశమానయ స్వాహ. వశమానయ స్వాహ. సాహు ఆత్మ భూస్థాపితం. కొన్ని సంవత్సరముల తర్వాత వాడి ఆత్మ బయటకు వచ్చి మీ శివలో ప్రవేశించింది. ఓం భీం మహంకాళి. ఓం భీం అమ్మా మహంకాళి. ఓం భీం మహంకాళి. ఓం భీం మహంకాళి. ఓం భీం మహంకాళి. ఓం భీం చండీమాత ఆవాహయామి. ఓం భీం చండీమాత ఆవాహయామి. ఓం నమస్కారం గురువుగారు. ఓం భీం తల్లి ఆవాహనం. గురువుగారికి ప్రణామములు. ఫళా ప్రచండ ఫళా. చెప్పండి గురువుగారు. ఆ చండీమాత ఆశీస్సులతో ఉన్నత స్థాయికి ఎదిగిన నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. అంతా మీ దయ గురువుగారు. మీరిక్కడికి రావడానికి కారణం? ఈమె పేరు సంధ్య. ఈమె ప్రియుడు శివలోకి సాహో అనేవాడి ఆత్మ ప్రవేశించింది. ఆ సాహో క్షుద్రశక్తులను ఆవాహన చేసుకుని ఆ శక్తులతో ప్రజలను భయభ్రాంతులను చేస్తుంటే సూర్యభగవాన్లు వారు వాడి ఆత్మను అష్టదిగ్బంధనం చేసి భూస్థాపితం చేశారు. కొంతమంది దుష్టుల వల్ల ఆ సాహో ఆత్మ మళ్ళీ బయటకొచ్చింది. ఓం ఓం చతుభుజాయ స్వాహ. ఓం క్లీం. ప్రేతాత్మ కాదు, అసురాత్మ. ఇప్పటి వరకు చాలా మంది మరణాలకు వాడే కారణమయ్యాడు. చండీమాత ఆవాహనం. ఓం తల్లి. ఓం ఆవాహనం. చండీమాత